ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణం నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद 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 श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य आद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे श्री वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्यां देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं मम అందరూ మీ గోత్రాలను స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమం స్థైర్యం ధైర్యం విజయం అభయం ఆయురారోగ్యం ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం सौभाग्य सिद्ध्यर्थम राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामिनः परिपूर्ण अनुग्रह कृपाकटाक्ष वीक्षणां सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र उक्तमार्गेण आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु. हरि ओम नमस्तुते नमस्तुते पुष्पतगे नमस्सखीनां पुरोगानां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै सप्रतसभां मे गोपायां ये च सभ्याः सभासदः तानिन्द्रियावतः कुरु सर्वमागरुपासतां सर्वेभ्यः श्रीमहा. ఓం నమో వెంకటేశాయ.
శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తున్నాం. చక్కనైనటువంటి స్వామివారి యొక్క ఇరు దేవేరులతో కూడినటువంటి దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో జగత్ ప్రసిద్ధి చెందినటువంటి కైంకర్య నిష్టలో తారాగ్రస్థాయిలో ఉండేటటువంటి తలమానికమైనటువంటి కైంకర్యాలలో కళ్యాణోత్సవం అనేటటువంటిది వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అనేటటువంటి దేవదేవునికి జరిగేటటువంటి కళ్యాణ వేడుకే నేడు నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారు స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి దివ్యమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. చక్కగా ఇరుదేవేరులు కూడా అటు శ్రీదేవి ఇటు భూదేవి శ్రీరమణి భూరమణి ఇరువురు కూడా చక్కగా ఎంతో అలంకారణ ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యభరితమైనటువంటి పదార్థాలతో ద్రవ్యాలతో అలంకరించుకొని నేడు సిద్ధంగా ఉన్నారు. భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూర్భువస్వరం శ్రీ భగవదాత్మగా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీగపతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచలక్షేత్రనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమానస్వామినः వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాహ వాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుజమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోలగంధన్ ప్రతిపాదకిష్యే గృణోమి దత్తాగం శుశురకం శుశర్మాం ఇదమాపశ్యవాశ్వతమా శాంతా శాంతతమా శుభా శుభతమాః పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞిగా పాశా వితతాః పరుత్రా తేభ్యో న ఇంద్రస్సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుతస్వస్త్యాం. కరకే పాంచభౌతికమావాహయామి జలే సర్వతీర్థజలమావాహయామి వరుణమావాహయామి ప్రతేజసమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పతిమావాహయామి ధారాయాం భాగ్యమావాహయామి కూర్చే సరస్వతిమావాహయామి పుష్పే ఫుల్లమావాహయామి అక్షతే కాశ్యపమావాహయామి కండులే రవిమావాహయామి. ఆవాహిత దేవతాభ్యో నమః వరుణాయ నమః. పుష్పేణ ఆసనం ప్రకల్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. వరుణాయ నమః. గుణోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నः వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్ యజామహే త్వా విశ్వేశదా త్వం మహితో న శంభో వైరాజంతే సుహతన్నిధత్తాం ప్రేష్యామధీశో విబధానామనాదిః యామేషస్తాన్ ధనితాన్ దధాతు పద్మాకారమండలే. ఓం విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అభితమావాహయామి నిత్యానభాగినమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామే జిగామావాహయామి సూత్రవతీ జిగాసమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేణ ఆసనం ప్రకల్పయామి. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. విశ్వక్సేనాయ నమః. గుణోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నः వరదా భవతు. భవద్భిరనుజ్ఞాతः సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వాం. స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతిప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతు నోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాగం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః. తతో ధర్మాని ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతగతో వ్రతాని పస్పశే. ఇంద్రస్య గుజ్జः సఖా తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంతి సూరయः. దివీవ చక్షురాదతం తద్విప్రాసో విమన్యవోచాకృభాగం సస్సమింధతే. విష్ణోరిగత్పరమం పదం త్రివినోదా త్రివినసస్తురస్య త్రివినోదాసనరస్య ప్రియం సుతే.
द्रविनोदा वीरवती मिषन्नो द्रविनोदारासते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभर्गजत्राः स्थिरैरङ्गैः स्तुष्टवागं सस्तनोभिर्विगशेम देवशतं यदायुः शतमिन्नुशरदो अन्त्यदैवागत्रानश्चक्राचरसं तनूनाम् पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता कुर्गन्तोः अतिथिर्त्योरतिथिरन्तरिक्षमतिथिर्माता स पिता स पुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिथिर्चातमतिथिर्चनित्वम् यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुर्वीतोपव्युषम् यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नगति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र च गण्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओम भूः भूर्भुवस्वरं श्री भगवदात्मया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्जनकर्मणि पुण्याहं भवन्तो अप्रभवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रभवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रभवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्जनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अप्रभवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रभवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रभवन्तो कर्मणे स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेगन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतं जीवेम शरदः सवीराः ओम भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्जनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अप्रभवन्तो कर्मरुध्यतां वृद्धिं भवन्तो अप्रभवन्तो कर्मरुध्यतां वृद्धिं भवन्तो अप्रभवन्तो कर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवस्तान ऊर्जेदधातनां महेरणागचक्षुषे योवश्रवतमोरसस्तस्य भाजगते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामभोगः सक्षगा गजन्मथाम् आपोदनगथाचनः ओम पवमानस्सुवर्चनः पवित्रेण विचर्षणिः यप्पोता स पुनातमां पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधयां पुनन्तु विश्व आगवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने क्रत्वा क्रतुगं वृणो यत्ते पवित्रमर्चिषि अग्ने विदतमन्तरां ब्रह्मतेन पुनीमहे उपाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनती देव्यागा यस्यै बक्वीस्तनवो वीतपृष्ठाः तगामदन्तः सधमात्येषु वयग्स्यामपतयोरईनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेने श्रोमयो भूः द्यावा पृथिवी पगसापयोभिः ऋतावरी यज्ञगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्ठैर्देवमन्नभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येण ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषभिः संहृतकं रसम् तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पावमानी स्वस्तिगणीः सुदुघाहि कृतश्च्युतः ऋषभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सुधा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं श्रुतोत्यामकं हिरण्मयो तेन ब्रह्मविदोवगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणस्वमीच्छ्या यमो राजा प्रभृणाभिः पुनातु मां जातवेदामोच्चगन्त्या पुनातु तच्छंयो रावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतके दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगादुभेषजं शन्नो अस्तत्विपदे शंसदुष्पदे ओम शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिशु देवार्पितो मार्चयन्तां दक्षिणागां दिशमासाः पितरो मार्चयन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मार्चयन्तामुदीच्यां दिश्काप ओषधयो वनस्पतयो मार्चयन्तामूर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्चयन्तामधोधराधरैर्नागेभ्यो मार्चयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्कजन्तोः
तमक्रतुं पश्यति वीतशोको धातुप्रसादान्महिमानमीशम् सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्त अतः समुद्रागिरयश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथासुखमिधास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाग पुनरागमनाग च ప్రభువు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కగా స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసిన విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చక్కగా నిత్యసూరిగణాలు స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదుల చేత కొంతమంది సేవకులు ఉన్నారు. వాళ్ళను నిత్యసూరిగణాలు అంటారు. నిత్యసూరి గణాలలో ప్రప్రథుడైనటువంటి విశ్వక్షేణుల వారు జయాసూత్రవతి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసినటువంటి విధానాన్ని మనం గమనించాము. చక్కగా అదిగో కనిపిస్తూ ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలలోకి దివ్యమైనటువంటి పువ్వులను అక్షతలను తులసి దళాలను సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి రీతిలో శుద్ధీకరణ చేసేటటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి శుద్ధీకరణ చేసేటటువంటి ఆవశ్యకం ఏమున్నది ఇక్కడ అని మనం ఆలోచించినట్లయితే ప్రకృతిలో జరిగేటటువంటి అనేక రకాల అద్భుతాలన్నీ కూడా వస్తుద్రవ్యాలన్నీ కూడా జీవకోటి మొత్తం కూడా స్వామివారి కోసమే ఉద్భవించినది అనే భావనతో జీవించేటటువంటి ఏకైక జీవి ఒక్క మనుష్యుడొక్కడే. అలాంటప్పుడు అలాంటి మనుష్యుని యొక్క సంకల్పం భగవంతుని వైపే నడిచేటట్లుగా ఉండాలని మనమందరం ఆకాంక్షిస్తే అలా ఆకాంక్షించిన తదుపరి జరిగేటటువంటి అద్భుతం ప్రతి వస్తుద్రవ్యం కూడా పరమాత్మ కోసం వినియోగించేటటువంటి ఒక పత్రం పుష్పం ఫలం తోయం అని గీతాచార్యుడు అంటున్నాడు కదా. పత్రమైనను పుష్పమైనను ఫలమైనను తోయకమైనను అంటే ఉదకమైనను నీళ్లు, ఈ నీరైనా సరే ఈ రకాలైనటువంటి పదార్థాలను వస్తుద్రవ్య రూపేణ సంప్రోక్షణ పద్ధతి రీతిలో స్వామివారికి ఈ యొక్క ద్రవ్యాలన్నిటినీ కూడా శుద్ధీకరణ చేసి మనఃపూర్వకంగా మనం భక్తి ప్రపత్తులను చాటుకుంటాం. అంటే మనస్సు అనేది ఇంత శుద్ధిగా ఉండాలి అనేటటువంటి భావన. వస్తుద్రవ్యాలను ఏ విధంగా మంత్రంతో శుద్ధి చేస్తూ ఉన్నామో అదేవిధంగా మన మనస్సులన్నీ కూడా మంత్రం చేతనే శుద్ధీకరించబడాలి. అందుకనే భగవంతుని నామం కంటే గొప్పదైనటువంటి మంత్రం ఇంకొకటి లేదు. అలాంటి భగవన్నామాన్నే మనం స్వీకరిస్తూ ఉండాలి అనేటటువంటి భావనతో ఈ దివ్యమైనటువంటి కైంకర్యాన్ని కళ్యాణ కైంకర్యాన్ని మనందరం కూడా సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. అంతేగాక చక్కనైనటువంటి స్వామివారు ఇరుదేవేరులతో కూడి ఈ దివ్యమైనటువంటి విన్యాసభరితమైనటువంటి నవనీత చోరుడైన నల్లవాడు నేడు వెంకటాద్రి సంస్థానం వెంకటేశ్వరుడై అలాంటి భగవంతుడు ఇంకొకటి లేడు అన్నట్లుగా, అలాంటి దేవతా స్వరూపం ఇంకొకటి లేదు అన్నట్లుగా మనందరికీ కూడా అనుగ్రహవాసనం చేస్తూ ఉన్నాడు స్వామివారు. అదిగో పంచమృత్తికా పాలికలలోకి నింపబడినటువంటి పువ్వులు అక్షతలు నవధాన్యాలు తులసి దళాలు ఇవన్నీ కూడా స్వామివారి సేవకు సంసిద్ధమై ఉన్నాయి. మనం ఎప్పుడు సంసిద్ధమవుతూ ఉంటామని మనం కూడా ప్రతినిత్యము ఆలోచిస్తూ ఉండాలి పరమాత్మ వైపు. ఓం నమో వెంకటేశాయ. स्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं रक्षासूत्रधारणार्थं रक्षाबन्धनपूजां च करिष्ये. ओं शुचिवो हव्यामृतशुचीनाकं शुचिगुंभिनां यद्भरकं शुचिभ्यः ऋतेन सत्यमृतसाप आगन्तु जन्मानः शुचयः पावकाः. ओं शन्नो निधत्तां तपसो जिहर्तां स्वयंपुरग्रे मृतगे मृतागां. ओं शेषमावाहयामि सहस्रशीर्षमावाहयामि अनन्तमावाहयामि नागराजमावाहयामि. शेषाग्नमः इदमासनं शेषाग्नमः पात्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि. शेषाग्नमः गुणोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि. शेषाग्नमः सर्वोपचारान् समर्पयामि. सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु. ओं स्वस्ति नो अभिवेतामश्विना भगस्वस्ति देव्यदिधरनर्वणः स्वस्ति पूषा असुरो दधातु न स्वस्तित्यावा पृथिवी सुचेतुना स्वस्तगे वायुप्रवामहे सोमो स्वस्ति भवनस्य गस्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्तगे स्वस्तग आदित्यासो भवन्तु नः.
विश्वे देवानो अत्या स्वस्तके वैश्वानरो वसुरग्निस्वस्तके देवा अवन्त्रुभवस्वस्तके स्वस्ति नो रुद्रः पात्वं हसः स्वस्ति मित्रावरुणा स्वस्ति पत्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अतिते कृधि स्वस्ति वन्था मनुचरेम सूर्या चन्द्रमसा आविवा पुनर्तदताग्नता जानता सङ्गमेमहि स्वस्ति गनं तार्क्ष्यमरिष्टनेमिं महद्भूतं वागसं देवतानाम् असुरघ्नमिन्द्रसखं समत्स्व बृहत्यशो नावमिवारुहेमाम् अंहो मुचमाङ्गिरसङ्गगञ्च स्वस्त्यात्रेयं मनसा च तार्क्ष्यम् प्रगतपानिशरणं प्रपत्ये स्वस्ति सम्बाधेष्वभगन्नो अस्तु शुभगं शोभम् ఓం నమో వెంకటేశాయ. పరమాత్మ అనేక రకాలైనటువంటి వ్యూహాలు కలిగినటువంటి వాడు, అనేక రకాలైనటువంటి మేధస్సును సంతరించుకున్నటువంటి వాడు కావున ఏ వైపు నుంచి ఎలా సృష్టి నిర్వహణ చెయ్యాలో అంతా కూడా స్వామివారికి బాగా తెలుసు కావున ఏ జీవికి ఏది సమకూర్చాలో, ఎప్పుడు ఏ జీవికి ఏది అవసరం ఉన్నదో వాటి ప్రణాళిక మొత్తం కూడా స్వామివారి యొక్క హస్తగతమే కావున స్వామివారు చతుర్వ్యూహ అని పిలువబడుతూ ఉంటాడు. 4 విధముల వ్యూహముల నుండి సృష్టి కార్యములను చేయుట చేత భగవానుడు చతుర్వ్యూహ అని పిలువబడుతూ ఉన్నాడు. అనగా వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులుగా అవతరించి సృష్టి కార్యమును సాగించెను కదా. వాసుదేవుడు పరమగతి అయ్యుండును, సంకర్షణుడు జ్ఞానరూపుడై విరాజిల్లుచుండును, ప్రద్యుమ్నుడు వేదవ్యాస స్వరూపుడైనటువంటి వేద స్వరూపుడయ్యుండ అని అనిరుద్ధుడు శక్తి సమన్వితమై విలసిల్లుచుండును. జ్ఞానశక్తికి సంకర్షణుడు, ఇచ్ఛాశక్తికి ప్రద్యుమ్నుడు, క్రియాశక్తికి అనిరుద్ధుడు, అధిష్టాన సత్తా స్వరూపముగా వాసుదేవుడు భాషించెదరు. భగవానుని చతుర్వ్యూహముచే వ్యక్తమైన మనము చతుర్వ్యుక్తుల ద్వారా భగవానుని చేరవలను. అవియే 4 యోగములు. ఈ విషయములను చక్కగా స్వామివారి పట్ల ఎంతో శ్రద్ధ వహించినటువంటి వారమై మనందరం కూడా చక్కగా స్వామివారిని స్మరిస్తే అన్ని శుభలక్షణాలు మనలోకి ఆవాహనమవుతాయి. కావున విష్ణుమూర్తి మొదటి స్వరూపుడై చతుర్భుజుడైనటువంటి విష్ణుమూర్తి ఒకవేళ పాంచజన్యమను శంఖమును శంఖమునుది జాగృతిని కల్పించేవాడు కదా పరమాత్మ. సంసార తాపత్రయముల నెరుకపరచి అమృతతత్వమును పొందయత్నించవలని సూచించుటయే పాంచజన్యమను శంఖము యొక్క సంకేతము. ఆధ్యాత్మిక పరిధులలో వచ్చే అడ్డంకులను తన గదచే ఛేదించి వారి మార్గమును సుగమము చేయును. విష్ణుమూర్తి సుదర్శనమనగా సమదర్శనమని భావము. అట్టి సమదర్శనము చేయ సమర్థుడైన భక్తునికి తన 4వ చేతి యందలి పద్మమునందించును. అలాంటి దయ సమదర్శనము చేయ సమర్థుడైన భక్తునికి తన 4వ చేతి యందలి పద్మమునందించును. పద్మము జ్ఞానమునకు సంకేతము. పద్మమునిచ్చుట అనగా వారిని పరిపూర్ణ జ్ఞానవంతులనుగా చేయుట అని భావము. కావున చతుర్భుజుడైనటువంటి పరమాత్మ అట్టి మహావిష్ణువు జ్ఞాన సంపన్నుడై భక్తులను ఉద్ధరించువాడై తేజో సంపన్నుడై సమస్తమును ప్రకాశించుతున్నాడు. బ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్ జగదాదిచ అనఘో విజయోజేత విశ్వయోని పునర్వసు. అతడు జ్యోతులకు జ్యోతి అయి ప్రకాశించుచున్నాడు అని క్షేత్రజ్ఞ విభాగ యోగంలో తెలియజేయబడినది కదా. అదీనుగాక ధ్యానయోగుల హృదయాంతరాలములలో ప్రకాశవంతుడైనటువంటి పరమాత్మ దర్శన మొసంగుటచే భగవానుడు బ్రాజిష్ణు అని స్తుతించబడుతూ ఉన్నాడు. తన చైతన్య ప్రకాశముచే సర్వమును ప్రకాశం చేయుచున్నటువంటి వాడై ప్రకాశము చేతనే అనుభవింపబడు సర్వమూతానే అయినటువంటి వాడు ఈ విషయమును చెబుతూ ఉన్నాడు పరమాత్మ. పురుష ప్రకృతిస్థోహి భుక్త్యే ప్రకృతిజాన్ గుణాన్. ప్రకృతి యందున్నవాడై ప్రకృతి వలన పుట్టిన గుణములను పురుషుడు అనుభవించుచున్నాడు అని గీత క్షేత్రజ్ఞ విభాగ యోగములో తెలియబడినది కదా. ఇంద్రియములు తమంతట తాము ప్రకాశించలేవు, ప్రవర్తించలేవు. అలాగే మనోబుద్ధులు కూడా ఆత్మ నుండి
అరువు తెచ్చుకొన్న ప్రకాశముతో ప్రకాశించుచున్నవి కనుక దేహేంద్రియ మనోబుద్ధుల స్థాయిలో జరిగే సమస్త క్రియలకు తానే ఆధారమైనందున భగవానుడు భోక్త అని స్తుతించబడినాడు. అది ఎనుగాక భక్తులందించు నైవేద్యములను ప్రీతితో స్వీకరించును భోక్త అని పిలువబడుతున్నాడు. అందుకే శబరి నివేదించిన ఫలములు ఆయనకు అమితానందమునొసగూర్చెను కదా. ఆ విధంగా ఉంటుంది భక్తులను ఉద్ధరించేటటువంటి విధానం. అదిగో ప్రతిసరబంధన కైంకర్య విధులలో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవంలో చక్కగా స్వామివారికి దక్షిణ హస్తానికి అనగా కుడి చేతి భాగానికి ఏ విధంగా సమర్పించారో ఇప్పుడు ఇరుదేవేరులకు కూడా చక్కగా ప్రతిసరబంధన కైంకర్య విధులలో భాగంగా కళ్యాణ కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అమ్మవార్లకైతే ఇరుదేవేరులకు కూడా చక్కగా ఎడమ చేతి భాగాలకు ఈ దివ్యమైనటువంటి కళ్యాణ కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కనుక కళ్యాణాద్భుత గాత్రాయ స్వామివారు ఎలాంటి వారు, కళ్యాణం అనేటటువంటి అద్భుతమైనటువంటి కైంకర్యాన్ని నిర్వహించుకుంటూ లోక కళ్యాణకారకమైనటువంటి ఈ దివ్యమైనటువంటి కళ్యాణోత్సవాన్ని వీక్షించేటటువంటి భక్తాదులందరినీ కూడా అనుగ్రహిస్తూ దివ్యమైనటువంటి లోకాలనే వెలిగించినటువంటి పరమాత్మ మనందరి హృదయాలను కూడా వెలిగించడానికి పూనుకున్నాడు అంటే ఆ దివ్యమైనటువంటి చైతన్య స్వరూపుడు ఎంత గొప్పవాడో కదా. అలాంటి పరమాత్మ కృప మనందరి యందు కూడా ఎంతో సాక్షిభూతమై ఉన్నది అని మనం గ్రహించాలి. అది పరమాత్మ యందు ఉండేటటువంటి గురి. కనుక దివ్యత్వాన్ని చేకూర్చేటటువంటి పరమాత్మ యొక్క కళ్యాణ నిష్టలో భాగంగా మనం ఇప్పుడు ఇంద్రమిత్యజ్ఞానకం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తో మగదేవాత్ర వినమాగజంతాం మయ్యాశీరస్తు మగదేవహోతిః దేవ్యా హోతారావర్షంత పూర్వేరిష్టాస్యామతనువాసవీరాః మాక్యయజంతవ మగాని హవ్యాకూతిः సత్యా మనసో మే అస్తో येनो मानिकाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामे उत्थन्यमानमस्या अमेध्यमपपाप्मानि यजमानस्य हन्तु शिवानः सन्तु प्रतिदश्चतस्रश्नो माता पृथिवीतोकसातां जातवेदो भुवनस्य रेतयः सञ्चतपसो गच्छ निष्कते अग्निवश्वत्थादिति हव्यवाहकं शमीगर्भार्चनगन्योमयो भूः उपावरोह जातवेदः पुनस्त्वं देवेभ्यो हव्यं वहनः प्रजानन् आगप्रजागं मृगमस्मासुधेक्यतस्रोदीति हिनोदुरोने अग्न आगाहि वेतके कृणानो हव्यदातके निहोता तत्सि बर्हिषि कर्मणेवां देवेभ्यः शकेयम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविदप्रसुवां तत्सवितर्वरेणिकं भर्गो देवस्य धीमहि धिगो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विसीमतः सुरुचो वेन आवह स बुद्धिगा उपमा अस्य विष्टात् सुतश्च गो नमसतस्य विवह ॐ ब्रह्माणमावाहगामि प्रजापतिमावाहगामि पितामहमावाहगामि हिरण्यगर्भमावाहगामि ब्रह्मणे नमः इदमासनं सोमोधेनुगं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्कर्मण्यं दधातु साधन्यं विदत्यगं सभेगं पितुश्रवणय्यो ददास तस्मै ॐ सोममावाहगामि यज्ञाङ्गमावाहगामि इन्दुमावाहगामि चन्द्रमावाहगामि सोमाग्नमः इदमासनं ब्रह्मणे नमः सोमाग्नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धकत्वं नाकस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रयमं यज्ञं यजमानं च देहि ओम प्रोक्षां दिवे त्वाम् अन्तरिक्षागत्वां पृथिव्यै त्वाम् पोषागत्वाम् उपाभ्यां देवसविदप्रहरेम वीतके आदित्यव्यञ्जनमसीम् ऊर्णां दशन्त्वास्तृणामि स्वासस्थं देवेभ्यः विष्णोस्तुपोऽसि दक्षिणतो विष्णोस्तुपोऽसि उत्तरतवदीच्यैर्युञ्जनमसि विष्णोस्तुपोऽसि पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपोऽसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धश्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रणिपात्रिकोः ब्रह्माणमावाहगामि सोममावाहगामि ब्रह्मन्नपप्रणेष्यामि सोमापप्रणेष्यामि यजमानवातं यच्छां प्रणययज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रयमं यज्ञं यजमानं च देहि ॐ प्रणयां को वो गिनक्ति स वो गिनक्तु
संविशन्तान् दैवीर्विषपात्राणि देवगच्छगागीं दक्षिणप्रलिधौ ब्राह्मेण तीर्थेन ॐ प्रजापतिमवाहगामीं इन्द्रमवाहगामीं अग्निमवाहगामीं सोममवाहगामीं उत्तरप्रलिधौ अग्निशोमवाहगामीं प्रजापतिमवाहगामीं ब्रह्माणमवाहगामीं इन्द्रमवाहगामीं वसूनवाहगामीं मरुत अवाहगामीं रुद्रानवाहगामीं अपमुपस्पृश्याम् ओम श्री विष्णवे विष्णुमावाहगामी बृहस्पतिमावाहगामी मित्रमावाहगामी वरुणमावाहगामी आदित्यानावाहगामी अश्विनमावाहगामी पूषणमावाहगामी कक्षमावाहगामी कक्षदेवत सोममावाहगामी औपासनेक्नमावाहगामी यज्ञदेवत विश्वान् देवानावाहगामी सर्वदेवानावाहगामी आज्यपात्रे प्रजापतये दुष्टनिर्वपामी इन्द्राय दुष्टनिर्वपामी वसुभ्यो दुष्टनिर्वपामी मरुद्भ्यो दुष्टनिर्वपामी रुद्रेभ्यो दुष्टनिर्वपामी अपमुपस्पृश्याम् ॐ श्री विष्णवे दुष्टनिर्वपामी सर्वदेवेभ्यो दुष्टनिर्वपामी आज्यं दृप्यदुष्टगामी चलं दृप्यदुष्टगामी अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वार्णमसि अन्तरितकं रक्षोऽन्तरिता आराधकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा आराधकः चित्पति स्वापनात्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्वापनात्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वासमितापनात्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यर्च्याम् अक्षताम् आज्ञां चरुभिः इन्द्राग्रमः अग्नगे नमः गमाग्रमः निरुतगे नमः वरुणाग्रमः वागवे नमः कुबेराग्रमः ईशाराग्रमः अग्नगे नमः जातवेदसे नमः सहोदसे नमः जराप्रभवे नमः वैश्वानराग्रमः नर्यादसे नमः पंक्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाग्रमः ऋतेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविधः प्रसुवाम् अगन्तगित्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्धस्वतेऽर्थवर्धगतास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्याधाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपमुपस्पृश्याम् ॐ श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्य स्वाहा अश्वेभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवत सोमाग स्वाहा औपासनेक्नाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्ग्याम् ॐ भू स्वाहा ॐ भव स्वाहा भोगं सुव स्वाहा ॐ भोर्भव सुव स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृताम् आघारान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्ये अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविधप्रसुवाम् ओम अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामविस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदधे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्कन्ति सूरगः दिवीव चक्षुराददग् स्वाहा तद्विप्रासो विपन्यवोचाक्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा भोगं सुव स्वाहा ॐ भूर्भवस्व स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितः प्रासावीः సతి నీకు నమరే అటువంటి సతి నీకు నమరే నాయకుడా అటువంటి సతి నీకు నమరే నాయకుడా తటుకన నీకే
అటువంటి సతి నీకు నమరే నాయకుడా తటుకన నీకే తగునయ్యా అటువంటి సతి నీకు నమరే కుదూరక మెలుపున ఆనలు మీరక చలములనూరక సారె కుదూరక మెలుపున ఆనలు మీరక కిలకిల పతితో కెలయుచుకేరక తలపులో మెలగు తరుణివో జాణ కిలకిల పతితో కెలయుచుకేరక తలపులో మెలగు తరుణివో జాణ అటువంటి సతి నీకు నమరే నాయకుడా తటుకన నీకే తగునయ్యా అటువంటి సతి నీకు నమరే చూపక పంతానయే పక మొగితప్పులు కడుమోపక పగటులు చూపక పంతానయే పక మొగితప్పులు కడుమోపక అగడు చేసి వెడయాసలు రేపక నిగిడి రతి గలయు నెలతవో జాణ భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యలోకానామధో భాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్దంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలగితే లవనేక్షుసురాసర్పిరదధిక్షీరశుద్ధోదకాఖ్యాం సప్తార్నవ పరివృతే జంబోప్లక్షకుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్యాం సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తిమదృక్షవద్వింధ్య పారిగాత్రాఖ్యాం సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృతభద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణగ కురువర్షాఖ్యాం నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయ
प्रीत्यार्थं दश पूर्वेषां दशापरेषां मद्वंश्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामसान्तपनवाजपेयां पौण्डरीक अश्वमेधादि शतक्रतुपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसित्यर्थम् श्रीलक्ष्मीनारायण प्रीत्यर्थं श्रीविखनो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्यमहर्षिभिः उक्तगृह्य धर्मशास्त्रपुराण इतिहास प्रतिपादितां कन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकेनन्दकशारङ्गादिपञ्चागतधरस्य कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानसभगवच्छास्त्रप्रकारेण आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रगारषेकप्रवरान्वितां भारद्वाजसगोत्रोद्भवस्य पञ्चविधव्यूहविभेदेन प्रवर्तमानस्य परतत्त्वविभवव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोन्नत्रे आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रगारषेकप्रवरान्वितां भारद्वाजसगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रगारषेकप्रवरान्वितां भारद्वाजसगोत्रोद्भवस्य समस्तदेवतां निकुटमकुटमनिगणविजृम्भितपादारविन्दस्य अर्चावताररूपभगवतः प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रगारषेकप्रवरान्वितां भारद्वाजसगोत्रोद्भवायां भक्तलोकपरिपालनायां किरीटहारकेयूरां दिव्याभरणभूषितायां दिव्यकौस्तुभालङ्कृतायां दिव्यपीताम्बरधरायां दिव्यमाल्योभिशोभितायां प्रपन्नपारिजातायां निजावतारायां स्वर्णगरुडवाहनारूढायाम् अचिन्त्याद्भुतनित्ययौवनां स्वभावलावण्यतेजोरत्नाकरायाम् अखिलशाखात्यागिनोम् अखिललोकपवित्रायां श्रवणनक्षत्रे मकरराशौ जातायां श्री श्रीनिवासस्वामि परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्मण सकलवेदाध्यायिनीं भार्गवच्यवन आप्नवान और्ववेदलपञ्चारुषेकप्रवरान्वितां भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्याराशौ जातां भृगोः सङ्कल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीध्वं दास्यामि। ऋग्यजुस्सामाधर्मण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणीध्वपत्रगारषेकप्रवरान्वितां काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गीं रेवती नक्षत्रे मीनराशौ जातां कश्यपप्रजापतेः सङ्कल्पतनयाम् इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीध्वं दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकचिकीर्षयां कन्यां सलङ्कृतां साध्वीं सुशीलागसमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఓం నమో వెంకటేశాయ.
శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో నేడు ఎంతో చక్కనైనటువంటి రాజసోపేతమైనటువంటి ఉపచారాలను నిర్వహించుకుంటూ కళ్యాణ మహోత్సవాన్ని ఈ విధంగా స్వామివారు నిర్వహించుకుంటూ ఉన్నారు. వైఖానస ఆగమోక్తంగా చక్కగా స్వామివారు నేడు దివ్యాభరణ భూషితుడై ఇలా మన ముందుకు వేంచేసి చక్కగా స్వామివారు అన్నింటి ఉత్సవాలలో కంటే అన్నింటి కైంకర్యాలలో కంటే గొప్పదైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని ఈ విధంగా నిర్వహించుకుంటూ ఉన్నారు స్వామివారు. అంతేగాక చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి వినోదభరితుడమైనటువంటి పరమాత్మ మన ముందుకు వేంచేసి అనేక రకాల కైంకర్యాలన్నింటినీ కూడా నిర్వహించుకుంటూ ఇదిగో స్వామివారి యొక్క దివ్య లీలా వినోద భరితమైనటువంటి సౌందర్యభరితమైనటువంటి విన్యాసాలన్నీ కూడా అనంత సృష్టిలో జరుగుతూ ఉన్నాయి కదా. అనంత సృష్టిలో జరిగే అద్భుతాలన్నిటికీ కారణమైనటువంటి వాడు నేడు కళ్యాణోత్సవంలో కళ్యాణ తిలకుడై కళ్యాణ కథానాయకుడై మన ముందుకు వేంచేసి ఉన్నాడు. ఎంత రాజసోపేతంగా టీవీగా నిల్చొని మనందరి చేత ఈ విధంగా కీర్తించబడుతూ భక్తాదులందరికీ అనుగ్రహాన్ని కుమ్మరించేటటువంటి పరమాత్మ నేడు కళ్యాణ చక్రవర్తిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి ఎల్ల లోకాలను పరిపాలన చేసేటటువంటి ప్రభువు యొక్క లక్షణం అంటే ఎట్లా ఉంటుంది? ప్రభువు యొక్క లక్షణం అంటే ద్వంద్వములు అనేటటువంటి మాటకు అసలు ఆస్కారమే లేకుండా ఉంటుంది. అంటే ప్రభు యొక్క లక్షణం అందరినీ సమత్వభావంతో చూసేటటువంటి వాడు అని అర్థం. అందరినీ సమత్వభావంతో చూసేటటువంటి లక్షణం ఎవరికి ఉంటుంది అంటే అందరికంటేను మిక్కిలి అధికుడు అనేటటువంటి మాటను పొందినప్పుడు. విశ్వస్మాదింద్ర ఉత్తరః, అందరికంటేను మిక్కిలి అధికుడు అని ఋగ్వేదం తెలియజేస్తూ ఉన్నది పరమాత్మ గురించి. అదీనుగాక జీవులను సంసార సాగరమును దాటించువాడై కనుక అసురుల వలన ఏర్పడు ప్రమాదముల నుండి దేవతలను రక్షించి ఉత్తరుడాయను కదా. మానవులకు దేవతలకు ప్రభువు అయినటువంటి శ్రీధరుడే గోవులకు కూడా ప్రభువై ఉన్నాడు. కాబట్టి ప్రభువు అనేటటువంటి స్థాయిలో పరమాత్మ ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి ఆయన ఏం చేస్తే అదే అద్భుతం. కాబట్టి ఆది దేవుడైనటువంటి మాట, దేవుడు అనేటటువంటి మాటను స్వీకరిస్తున్నాడు. కాబట్టి తొలి అయినవాడు భగవానుడు ఆదిదేవ అని స్తుతించబడుతూ ఉన్నాడు. తన వలననే తాను మనుగడను సాగిస్తూ మరొకరి అవసరము లేనివాడై ఉన్నాడు. భూతములన్నీ కూడా తన నుండియే ఆవిర్భవించి తనలోనే లయించుట చేత తాను ఆదిదేవుడు అని పిలువబడుతున్నాడు. సృష్టికి ఆది కారణము తానయ్యున్నాడు. సకలమునకు తాను ఆది అయి తనకు మరొక ఆది లేనివాడై ఆదికి అనాది అయి ఆదిదేవ అని కీర్తించబడుతూ ఉన్నాడు పరమాత్మ. ఆత్మానంద స్వరూపుడై భగవానుడు మహాదేవ అని కూడా పిలువబడుతూ ఉన్నాడు. మరి ఆత్మానంద స్వరూపం అంటే ఏంటి? దేవదేవుడై భగవానుడు దేవేశ అని మనందరి చేత పిలువబడుతూ మహాదేవుడై ఆదిదేవుడై చతుర్భుజుడై జగద్ నిర్మాతయై విశ్వనిర్మాతయై విశ్వప్రకటితమై విశ్వశరీరుడై విశ్వ సంకల్పాలన్నింటినీ కూడా విశ్వంలో ఉన్నటువంటి శక్తులన్నింటినీ వినియోగించుకుంటూ తాను సకల కార్యాలను సకల సంకల్పాలను నెరవేర్చుకుంటూ ఉన్నటువంటి వాడు పరమాత్మ. కాబట్టి పరమాత్మ అనుకుంటే అసాధ్యమైనది ఏదియును కూడా లేదు. పరమాత్మ తలచుకుంటే అసాధ్యమైనటువంటి కార్యం కానీ అసాధ్యమైనటువంటి విధి విధానాలేవి కూడా స్వామివారి పట్ల ఉండేటటువంటి దయ, స్వామివారి పట్ల ఉండేటటువంటి గురి మనందరికీ ఒకే రీతిలో ఉంటే ఆ విశేషాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి గురువు అంటే గురి కలిగినటువంటి వాడు. గురి ఎవరి మీద మనకు కలుగుతుంది? లేదా గురిని కలిగించేటటువంటి వాడు, గురిని పట్టించేటటువంటి వాడు, గురి కలిగించేటటువంటి ఒక నైపుణ్యాన్ని కలిగినటువంటి వాడు గురువు. కాబట్టి స్వామివారు గురుస్థానంలో కూడా ఉన్నారు. దేవస్థానం, భగవంతుని స్థానం, తండ్రి స్థానం, తల్లి స్థానం, ప్రకృతి స్థానం, గురుస్థానం, ప్రభు స్థానం, రాజు స్థానం అన్నింటికీ కూడా అర్హుడు భగవంతుడు. కాబట్టి అట్లాంటి భగవంతుణ్ణి మనం ఆరాధనాపూర్వకంగా సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా వైఖానస ఆగమోక్త రీతిగా స్వామివారి నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో నిర్వహించుకుంటూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనందరం కూడా సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా అదిగో మాంగళ్యం తంతున అనేటటువంటి మంత్రంతో మంగళసూత్ర ధారణ సమయం ఆసన్నమైనది. అభిజిత్ లగ్నంలో అద్భుతమైనటువంటి ఈ గడియల్లో స్వామివారికి కళ్యాణ దీక్షా కంకణం అనేటటువంటి
ఈ యొక్క ప్రతినిధిగా మనమందరం కూడా స్వామివారిని తిలకిస్తూ, అదిగో మాంగళ్యధారణ అత్యద్భుతమైనటువంటి ఘట్టం, కళ్యాణోత్సవంలో చక్కనైనటువంటి రాజసోపేతమైనటువంటి గంభీరమైనటువంటి అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి పరమ రహస్యమైనటువంటి పరమానందదాయకమైనటువంటి ఘట్టం మాంగళ్యధారణ. అట్టి మాంగళ్యధారణ నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. శ్రీదేవి అమ్మవారికి స్వామివారి స్వహస్తాల మీదుగా మాంగళ్యధారణను నిర్వహించారు. ఇప్పుడు భూదేవి అమ్మవారికి కూడా మాంగళ్యధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. చక్కగా దర్శించండి భక్తులారా, సద్భక్తులారా. దేవదేవుడైనటువంటి వాడి శ్రీహరి యొక్క దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో చక్కగా మాంగళ్యధారణను నిర్వహిస్తూ ఉన్నారు. అటు భూరమణి, ఇటు శ్రీరమణికి సమర్పించారు. ఇప్పుడు భూదేవి భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు, సుప్రతిష్ఠితమస్తు. సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసువాం. ఓం అగ్నిరేతు ప్రథమో దేవతానాకుంసోऽస్య ప్రజాముచ్యుతముచ్చ పాశాత్. తదయగం రాజా వరుణో న మన్యతాయథే జగ్స్త్రీ పౌత్రమహన్నరోధాత్ స్వాహా. ఇమామగ్నిస్త్రాగతాం గార్హవత్య ప్రజాముంచదమచ్చ పాశాత్. తదయగం రాజా వరుణో న మన్యతాయథే జగ్స్త్రీ పౌత్రమహన్నరోధాత్ స్వాహా. ఇమామగ్నిస్త్రాగతాం గార్హవత్య ప్రజామస్కీనగతు దీర్ఘమాయుః. అశోన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమపి ప్రబుధ్యతాం. నియగ్నిస్వాహా చిత్తం చ స్వాహా చిత్తిశ్చ స్వాహా ఆకోతం చ స్వాహా ఆకోతిశ్చ స్వాహా విజ్ఞాతం చ స్వాహా విజ్ఞానం చ స్వాహా మనశ్చ స్వాహా శక్వరీశ్చ స్వాహా దరసశ్చ స్వాహా పూర్ణమాసశ్చ స్వాహా బృహచ్చ స్వాహా రథంతరం చ స్వాహా. ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా. అదితేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిత ప్రాసావీః. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్కేం. అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిత ప్రసువాం. ఇమాన్ లాజానామిత్యభికార్యాం.
ఓం ఇమాన్ రాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రోతే క్నౌలాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంచ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రోతే క్నౌలాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంచ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రోతే క్నౌలాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భవస్సువస్వాహ అతిథేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవితప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృతాం సర్వహోమాంతే సర్వదోషప్రాయశ్చిత్తార్థం అతో దేవాదవైష్ణవాహుతిర్హోష్యే అతిథేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవితప్రసువాం ఓం అతో దేవా అవంతనాగతో విష్ణురవిచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణురవిచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణురుకోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కతగతో వృతాని పస్పశే ఇంద్రస్య గచ్చः సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంతి సూరయः దివీవ చక్షురా తదగ్ర స్వాహా తద్విప్రాసో విపన్యవోజాగ్రవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్ర స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అదితేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవితప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కర్మ సాత్పుణ్యార్థం ఉపరిష్టానంతహోమం హోష్కే అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవితప్రసువాం ఓం యదస్య కర్మణోత్యరీర్జం యత్వాన్యోనమిహాకరం అగ్నిష్టత్స్విష్టకృత్విత్వాన్ సర్వగ్రస్విష్టగం సుహృతం కరోతు స్వాహా అగ్నగే స్విష్టకృతే సుహృతహుతాహుతీనాం కామానాగం సమర్థగిత్రే స్వాహా అగ్నగే స్వాహా అగ్నగే నాదాగ స్వాహా అగ్నగేన్నపతగే స్వాహా ప్రజాపతగే స్వాహా ఇంద్రాగ స్వాహా ఇష్టేభ్య స్వాహా వషడనిష్టేభ్య స్వాహా భేషజందురిష్ట్యై స్వాహా నిష్కృత్యై స్వాహా దౌరార్త్యై స్వాహా దేవీభ్య స్వాహా తనోభ్య స్వాహా వృద్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా येधोऽस्येति धीमहि स्वाहा समिदसि तेजोऽसि मयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाम प्रगानि सप्तहोत्रा सप्तधात्वा गजन्ति सप्तगो नीराप्रणस्वाम् घृतेन स्वाहा अग्निर्भुक्तग स्वाहा वेदर्भुक्तग स्वाहा द्योर्भुक्तग स्वाहा पृथिवीभुक्तग स्वाहा अग्निर्जीर्णग स्वाहा वेदर्जीर्णग स्वाहा द्योर्जीर्णग स्वाहा पृथिवीजीर्णग स्वाहा ओम ऋतधान विद्वाननुष्टभृतेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा आत्यशेषमिन्द्राय जुहोमि स्वाहा
అగ్నిస్తృప్యదో వేదస్తృప్యదో ద్యౌస్తృప్యదో పృథివీస్తృప్యదో బ్రహ్మాత్యాస్తృప్యంతాం అదితేన్వమక్కస్థాః అనుమతేన్వమక్కస్థాః సరస్వతేన్వమక్కస్థాః దేవసమితప్రాసావీః ఆవాహిద్దేవతాభ్యో నమః యథాస్థానం ప్రవేశయామి అక్షతమక్షత్యే జహోమి అక్షతమసమామే క్షేష్ఠాః ప్రాచ్యాం దక్షిణాగాం ప్రతీచ్యాం ఉదీచ్యాం ఊర్ధ్వాగాం అధరాగాం మార్జగంతాం పశ్చిమతః పరిధివపనగాం పశ్చిమతః పరిధివపనగాం దక్షిణతః పరిధివపనగాం ఉత్తరతః పరిధివపనగాం పశ్చిమతో విష్ణోః సదనమసీం దక్షిణతో విష్ణోః సదనమసీం ఉత్తరతో విష్ణోః సదనమసీం ప్రాచ్యాం విష్ణోః సదనమసీం సర్వానన్యాన్ పరిసమోక్యాం కూర్చాశ్చేతి గ్రంథిం విసృజ్యాం అపవుపస్పృశ్యాం అద్భిప్రోక్ష్యాం ఆప్యాగంతామితి జుహోతిం ఆప్యాగంతామాప ఓషధగో మరుతాం వృషదగస్తదివం గచ్చతతో నో వృష్టిమేనగ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యగం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోర్భూతిః ఆదిత్యः సోమో నమః ప్రగాగుషం జమదగ్నేః కస్యపశ్కత్ ప్రగాగుషం యత్తేవానాం ప్రగాగుషం తన్మే అస్తు ప్రగాగుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే ప్రగాగుషం ఆపోహిష్ఠామయో భవస్తాన ఊర్తే దధాతనాం మహీర్ణాగిచక్షుషే యో వశ్యవతమోరసస్తస్య భాజగదేహనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామభోగశిక్షగా గజన్వథాం ఆపో జనగథాచనః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశనాం యద్భుతంతమగాదేవ పరిపూర్ణం తదస్తుతే ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాగేతి సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు బ్రహ్మణే నమః సోమాయ నమః పురపాత్యుర్ఖ్యాతమనం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి అగ్నిపురుషాయ నమః పునఃపాత్యుర్ఖ్యాతమనం సమర్పయామి అగ్నిపురుషాయ నమః గుణోపహారం నివేదయామి ఆజ్యోపహారం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి భగవత్సమారోపణం సర్వం శ్రీభూనీలాసమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు ఓం నమో వెంకటేశాయ. స్వామివారు చక్కగా కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడు లాజహోమాన్ని పూర్ణాహుతి కార్యక్రమాన్ని శ్రద్ధగా చూశాం కదా. ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి దివ్యమైనటువంటి ప్రక్రియను వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా అన్నమాచార్యుల వారి వంశీయుల చేతుల మీదుగా ఈ యొక్క కళ్యాణ కైంకర్యాద్భుతంలో ఈ నిష్టలన్నీ కూడా, ఈ దీక్షలన్నీ కూడా, ఈ హోమాలన్నీ కూడా, కళ్యాణ ఘట్టాలన్నీ కూడా నిర్వహించబడుతూ ఉండడం విశేషం. ఎందుకంటే అన్నమాచార్యుల వారు ఏర్పాటు చేసినటువంటి కళ్యాణోత్సవంలో వారి వంశీయులే నిర్వహించబడడం ఒక గొప్ప విషయం. కాబట్టి ఇప్పుడు కళ్యాణ మహోత్సవంలో మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని మనం వీక్షిస్తున్నాం. చక్కగా స్వామివారి సేవలో దండలు మార్చుకోవడం అనేటటువంటి పద్ధతి ఉన్నది కదా. స్వామివారి యొక్క
కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి ఇప్పుడు స్వామివారి స్వహస్తాల మీదుగా శ్రీదేవి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు చక్కగా కళ్యాణ మాలను. కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యంలో భాగంగా స్వామివారు చక్కగా దండలు మార్చుకోవడం అనేటటువంటి వాడుక భాషలో మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అలా స్వామివారు కళ్యాణమాలా పరివర్తనంలో చక్కగా రాజోపచారాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. అదిగో భూదేవి అమ్మవారికి కంఠసీమకు అలంకరింపజేసినటువంటి మాలను తీసి ఇప్పుడు స్వామివారి కంఠసీమకు అలంకరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఈ కైంకర్యాన్ని కళ్యాణమాలా పరివర్తనం అని అంటారు. ఇప్పుడు ఇరుదేవేరులను కూడా స్వామివారి చెంతకు తెచ్చి ఇప్పుడు అక్షతారోహణ అంటే అక్షతలు అంటే చిన్న చిన్న భాగాలుగా కాని క్షతం కానీ అంటే చిన్న చిన్న భాగాలు కానీ పసుపుతో కూడినటువంటి బియ్యపు రాశిని అక్షతలు అంటారు. కాబట్టి భక్తాదులందరి యొక్క హృదయం ఏ విధంగా ఉన్నదో దర్శిస్తూ ఉంటే వారి యొక్క ప్రతిస్పందన భక్తాదులందరి మనసు ఒక్కటిగానే గోచరిస్తూ ఉన్నది. ఇప్పుడు స్వామివారి చెంతకు ఇరుదేవేరులను చేర్చి అద్భుతమైనటువంటి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అద్భుతమైనటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తనతో మనం ఈ యొక్క అక్షతారోహణ కార్యక్రమాన్ని పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత బెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. కొంత బెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు. నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు. నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు. పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు. పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత బెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. కొంత బెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు. నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను